మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ బోరంపేట గ్రామంలోని సతీష్ సొసైటీ కే బ్లాక్ ఫ్లాట్ల ఓనర్ల ఆందోళన చేశారు. మా ఫ్లాట్లకు రక్షణ మరియు మౌలిక వసతులు కల్పిస్తూ భూ కబ్జాదారుల దురాక్రమణను అడ్డుకొని తమ స్థలాలను కాపాడాలని సతీష్ నగర్ కే బ్లాక్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఆందోళన చేశారు. మేము దుండిగల్ మున్సిపాలిటీ బోరంపేట గ్రామంలోని సర్వే నెంబర్ 259, 260, 262 సతీష్ సొసైటీ కే బ్లాక్ ఫ్లాట్ల యజమానులం. మేము 1984-96 మధ్య కాలంలో భూమి యజమానుల జీపీఏ ద్వారా ఫ్లాట్లు కొనుగోలు చేశాం. అప్పటి నుంచి నేటి వరకు మా స్వాధీనంలోనే ఉన్నాయి. ఇటీవల కాలంలో భూముల విలువలు పెరిగినందున భూమి యజమానులు లేని వ్యక్తుల పేరున కొనుగోలు చేసి నకిలీ దస్తావేజులు సృష్టించినారు. ఈ విషయమై మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించి సుప్రీంకోర్టు వరకు న్యాయ పోరాటం జరిపినాం. న్యాయ పోరాటంలో సుప్రీంకోర్టు సూచన మేరకు జిల్లా కోర్టు విచారించి కేసు నెంబర్ 584 1999లో ఫ్లాట్ల యజమానులు నిజమైన హక్కుదారులుగా తీర్పు ఇచ్చారు. ప్రతి ఫ్లాట్లకు ప్రహారీ గోడ నిర్మాణం, ఫ్లాట్ యజమానులు కొందరు ఎల్ఆర్ఎస్లు కట్టి ఉన్నారు. మరికొంతమంది మున్సిపల్ అధికారుల నుండి అనుమతులు పొంది గదులు నిర్మించుకొని ఇంటి నెంబర్లు కూడా పొందినారు. సుమారు 3 సంవత్సరాల నుండి ట్యాక్స్ కూడా చెల్లిస్తున్నాం. ఈ మధ్య కాలంలో కొంతమంది ఈ ఫ్లాట్ల భూమిని కబ్జా చేయుటకు కుట్రపూరితంగా స్థానిక మున్సిపల్ రెవెన్యూ అధికారుల సహకారంతో ఫ్లాట్ల యజమానులను అక్రమ నోటీసుల ద్వారా ముందస్తు తేదీలలో నోటీసులు జారీ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఉన్నత స్థాయి వ్యక్తులు తెర వెనక ఉండి ఆ వ్యవహారం చేస్తున్నారు. ఆ వ్యక్తుల పేర్లతో ఫిర్యాదు చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. మా వద్ద జిల్లా కోర్టు తీర్పు కాపీ, లేఅవుట్ కాపీ, ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్, మున్సిపల్ అధికారులు జారీ చేసిన ఇంటి నెంబర్లు, మున్సిపల్ ట్యాక్స్ రసీదులు పరిశీలించి సమగ్ర విచారణ జరిపి కబ్జా దురాక్రమణకు నిరోధించి ఫ్లాట్ల యజమానుల భూమిని కాపాడగలరని విజ్ఞప్తి చేస్తున్నారు. కబ్జాకోర్ల నుండి మా ఫ్లాట్లను రక్షించాలి. కబ్జాకోర్ల నుండి మా ఫ్లాట్లను రక్షించాలి. కావాలి We want justice. We want justice. We want justice. We want justice. మా ఫ్లాట్లు మాకు కావాలి. మా ఫ్లాట్లు కావాలి. మా ఫ్లాట్లు మాకు కావాలి. కావాలి కావాలి. We want justice. We want justice. We want justice. ఇక్కడ ఏవైతే ప్లాట్స్ ఉన్నాయో ఇందులో 100% ఇంప్లిమెంట్ చేయాలి. పేరెంట్స్ కొన్న ప్లాట్ అండి. ఇప్పుడు మా పేరెంట్స్ అయిపోయింది, ఇప్పుడు నేను తిరుగుతున్నాను ప్లాట్ వెనకాల. 40 years నుంచి పొజిషన్ లో మేమే ఉంటున్నాము. కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాము, రూమ్లు వేసుకున్నాము. కానీ మాకు ఇక్కడ బేసిక్ కమ్యూనిటీస్ అనేది లేదు. రోడ్ లేదు, వాటర్ లేదు, మనకి డ్రైనేజ్ సిస్టమ్ లేదు, కరెంట్ లేదు, ఎటువంటి లేవండి. మున్సిపల్లో మేము ఎప్పుడైనా ఏమైనా అప్లై చేయడానికి వెళ్తే మనకు అక్కడ నుంచి కమిషనర్ సైడ్ నుంచి ఒకటే ఆన్సర్ వస్తుంది, మీది వచ్చేసి సివిల్ సూట్ లో ఉంది అని. ఇక్కడ సివిల్ సూట్ ఉందండి. మేము ఆల్రెడీ మాకు 99లో మేము కంప్లైంట్ వేసాము. అది మాకు 2014లో సుప్రీం కోర్టు నుంచి మాకు డైరెక్షన్స్ వచ్చాయి, జడ్జిమెంట్ వచ్చాయి. ఆ జడ్జిమెంట్ కాపీ సబ్మిట్ చేసినా అయినా మేము డిస్ప్యూట్ లో ఉందండి, మేము ఎటువంటి కనెక్షన్స్ మీకు ఇవ్వమని అంటారు. మేము కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాము. ఇలా మున్సిపల్ వాళ్ళు వస్తున్నారు, గోడలు ఇరగొడుతున్నారని. వాళ్ళు రావద్దు, ఇటువంటి ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నాక కూడా లాస్ట్ నేను కట్టిన గోడ వచ్చి వాళ్ళు కూల్చేశారండి. కూల్చేదానికి టైమింగ్స్ అనేది ఏమి ఉండదు. మార్నింగ్ 6 o'clock వచ్చి కూల్చేస్తారు. ఆల్మోస్ట్ నాకు 2 lakhs ఇన్వెస్ట్ అయ్యిందండి. కాంపౌండ్ వాళ్ళు కట్టా, ప్రీకాస్ట్ వాళ్ళు కట్టాను, అది కొట్టేసారు. ఇప్పుడు బేస్మెంట్ కట్టా. ప్రతి రోజు వచ్చి చూడాలి మా ఇల్లు ఉందా లేదా, కూల్చేసారా అని. ఎందుకు కూలుస్తున్నారు అంటే కంప్లైంట్ వచ్చింది అన్నారు. కంప్లైంట్ చూపించండి అంటే కంప్లైంట్ ఉండదు. ఎవరు సార్ కంప్లైంట్ ఇచ్చింది అంటే వేరే వాళ్ళ ల్యాండ్ అమ్మా ఇది అన్నారు. వేరే వాళ్ళది ఎవరిది అంటే 2002లో కొన్నారు. 84లో కొన్నామండి. మాది చెల్లుతుందా, 2002 కొన్న వాళ్ళకి చెల్లుతుందా? 84 నడుస్తుంది కదా సార్. మాది ప్లాట్ అన్నారు, మన దగ్గర జడ్జిమెంట్ ఉంది. వాళ్ళ కోర్టులో ఎటువంటి డిస్ప్యూట్ లేదు, అన్ని రిజాల్వ్ అయిపోయినాయి. అయినా మళ్ళీ దీన్ని డిస్ప్యూట్ గా చేసి ల్యాండ్ గ్రాబర్స్ ఈ ల్యాండ్ గ్రాబ్ చేసి మళ్ళీ ఇక్కడ అపార్ట్మెంట్స్ కడదామనే ప్లాన్ లో ఉన్నారు. మాకు ఎలా న్యాయం అవుతుంది సార్? మున్సిపల్ ఆఫీషియల్స్ కి వెళ్తే వాళ్ళు హెల్ప్ చేయట్లేదు. పోలీస్ దగ్గరికి వెళ్తే పోలీస్ ఏమన్నా సివిల్ డిస్ప్యూట్ మేము ఇన్వాల్వ్ కామంటారు. మళ్ళీ మేము గోడలు ఏమైనా కడితే పోలీస్ ఆఫీషియల్స్ వచ్చి మాకు ఆపుతారు, కట్టద్దు చేయొద్దు అని. నమస్తే అండి, నా పేరు కిరణ్ అండి. నేను ఇక్కడ సతీష్ నగర్ సొసైటీ బోరంపేట నుంచి మాట్లాడుతున్నానండి. ఇది 84లో అయిందండి లేఅవుట్. మా ఫాదర్ తీసుకున్న ప్లాట్ అండి. ఇక్కడ 40 years నుంచి మేము ఇక్కడ పొజిషన్ లో ఉన్నాము. రూమ్స్ కట్టుకొని ఉంటున్నాము, ఫెన్సింగ్ ఉంది. ప్రెసెంట్ ఇక్కడ మనకు బేసిక్ కమ్యూనిటీస్ అనేది ఏమీ లేదండి. డ్రైనేజ్ లేదు, కరెంట్ కనెక్షన్, వాటర్ కనెక్షన్. మనకు మీరు చూస్తుంటే నార్మల్ కరెంట్ పోల్స్ కూడా లేవండి ఇక్కడ. మనం ఇక్కడ ఫెన్సింగ్ వేసిన వెంటనే నెక్స్ట్ డే మున్సిపల్ వాళ్ళు వచ్చి డిమాలిష్ చేసి వెళ్తున్నారండి.
నాకు ఇప్పటిదాకా 3 సార్లు డిమాలిష్ చేశారండి నా సైట్. ఎందుకు డిమాలిష్ చేస్తున్నారంటే సివిల్ డిస్ప్యూట్ లో ఉంది అన్నారు. 99 లో దీని మీద సివిల్ డిస్ప్యూట్ ఉంది. 2014 లో సుప్రీం కోర్టు నుంచి మనకు జడ్జిమెంట్ కూడా వచ్చింది. సతీష్ నగర్ సొసైటీదే ప్లాట్ ఓనర్స్ అది. ల్యాండ్ మాదని వచ్చాక మళ్ళీ 2002లో వేరే వాళ్ళు కొన్నారు, 14లో వేరే వాళ్ళు కొన్నారు. ధరణిలో ఇది అగ్రికల్చర్ ల్యాండ్, ప్లాట్ లో కాదు అన్నట్టు అలా వస్తూనే ఉందండి. మున్సిపల్ కమిషనర్ గారేమో మాకు ఎటువంటి మన కరెంట్ కనెక్షన్ ఇవ్వట్లేదు, మనకి ఏం ఇవ్వట్లేదండి. ఏమనంటే సివిల్ డిస్ప్యూట్ అని చెప్తున్నారు. ఏం సివిల్ డిస్ప్యూట్ ఉందండి? కోర్టులో చూసుకోండి అన్నారు. కోర్టులో ఏమని వేయాలండి? ఎవరి మీద కేసు వేయాలి? మా ల్యాండ్ అంతా క్లియర్ ఉన్నాక ఎవరి మీద కేసు వేయమంటారు? మాదంతా క్లియర్ టైటిల్ అండి. మీరు ల్యాండ్ గ్రాబర్స్ చాలా మంది వస్తున్నారు. ఒక్కసారి మనం సైట్ పైకి వెళ్ళి నించుంటే చాలండి, 2-3 కార్లు వేసుకొని వచ్చేస్తారు, ఫార్చునర్ కార్లు వేసుకొని వస్తారు. అలా ఎలా నించున్నారా మా సైట్ మీద? ఎలాండి? మా సార్ది. ఎవరు సార్ మీ సార్? ఎలాండి, ఇక్కడ ఉండద్దు మీరు. ఇవన్నీ మా భూములు, ఇవి మా ల్యాండ్, ఇది మీరు ఎలా ఉంటారు అంటారు. పేపర్లు చూడరు. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ వాళ్ళు కంప్లైంట్ తీసుకోరు. సివిల్ డిస్ప్యూట్ మేము రామండి అంటారు. మున్సిపల్ వాళ్ళేమో గోడ ఇరగొట్టేస్తారు. ఎందుకు ఇరగొట్టారు అంటే మాకు రిటర్న్ లో కంప్లైంట్ వచ్చింది అన్నారు. కంప్లైంట్ చూపించాను సార్ అంటే కంప్లైంట్ చూపించారు. అలా కంప్లైంట్ చూపించారు. మార్నింగ్ 6 o'clock వచ్చి గోడ ఇరగొట్టేస్తారండి. మాకు ఇక్కడ కరెంట్ లేదు, ఏం లేదు. మేము సాయంత్రం పూట వచ్చి వెళ్తాము, ఒకసారి మార్నింగ్ వచ్చి వెళ్తాము. 24 hours మేము ఇక్కడ ఉండం కదండి. ఆఫీస్ లోకి వెళ్తాము, వస్తాం. వచ్చే వరకు మా గోడలు ఇరగొట్టేస్తారు. సివిల్ డిస్ప్యూట్ సార్. అప్పట్లో ల్యాండ్ ఎవరైతే అమ్మారో వాళ్ళు వేరే వాళ్ళకు కూడా అమ్మారు. అది 2002లో అమ్మారు. టెనెంట్స్ కి, లీగల్ యాడ్స్, వాళ్ళ ఎల్ఆర్స్ కి, టెనెంట్స్ కి వాళ్ళ మధ్యలో ఉంది. వాళ్ళన్ని కోర్టులన్నీ అయిపోయాయి. సుధారాణి జస్టి పేరు మీద ఒక కేసు ఉందండి, అది కూడా డిస్మిస్ అయిపోయింది. ఆమె ల్యాండ్ కూడా పేపర్స్ చెల్లదు అని చెప్పేసి మొత్తం తెలిసిపోయింది. ఈ ప్లాట్ వచ్చేసి ప్లాట్ ఓనర్లదే ల్యాండ్. ఇది ప్లాట్ లో అయిపోయింది. నాలా కన్వెన్షన్ అయిపోయింది, అన్ని అయిపోయినాయి. ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు, ఇది ప్లాట్. హైదరాబాద్ లో జరిగేది ఇదే ఫ్రాడ్ అండి. ముందు ల్యాండ్ అనేది ప్లాట్ లో చేసి అమ్ముతారు, మళ్ళా దాని ఎకరాల్లో అమ్ముతారు, మళ్ళా దాన్ని డబల్ లేఅవుట్ చేస్తారు. 1, 2, 3 అని నంబర్స్ ఇలా వేస్తారు, మళ్ళా తిప్పి 1, 2, 3 అని ఇలా వేస్తారు. ఎవరి దాలు కొట్టుకోండి అన్నట్టు చెప్తారు. పొలిటీషియన్స్ పేర్లు మేము ఏం డిస్కస్ చేయట్లేదు సార్. మాకు వచ్చి వాళ్ళు ఒకటే చెప్తున్నారు, కమిషనర్ గారు ఒకటే చెప్తున్నారు, అమ్మా నీ ప్లాట్ కి నువ్వు గోడ కట్టద్దు, ఫెన్సింగ్ కట్టద్దు. సిపి గారు ఏమన్నారు సార్, రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏమన్నారు, మీ ప్లాట్లకి మీరు హద్దులు వేసుకోండి, అది మీ బేసిక్ రైట్, మీ ప్లాట్లు మీరు కాపాడుకోండి అని చెప్పారు. చెప్తే మాది మేము ఫెన్సింగ్ వేసుకున్నాం. ఫెన్సింగ్ వేసుకుంటే బర్రెలన్నీ తిరుగుతున్నాయి, ఫెన్సింగ్ పాడేస్తున్నారని బేస్మెంట్ కట్టుకున్నాం. బేస్మెంట్ కట్టుకున్న వెంటనే బేస్మెంట్ కూల్చేశారండి మున్సిపల్ వాళ్ళు. ఒక జేసీబీ తీసుకొచ్చి అన్ని కూల్చేసుకుంటూ వెళ్తారు. ఎందుకు కూలుస్తున్నారు సార్ అంటే రిటర్న్ కంప్లైంట్ ఉంది అన్నారు. కంప్లైంట్ రండి ఆఫీస్ దగ్గర చూపిస్తా అంటారు. ఆఫీస్ దగ్గరికి వెళ్తే మార్నింగ్ ఈవినింగ్ దాకా కూర్చోబెడతారు, తిప్పుతారు, కానీ కంప్లైంట్ చూపించారు. ఆల్మోస్ట్ నాకు 2 lakhs ఇన్వెస్ట్ అయిందండి నా బేస్మెంట్ కి. నగర్ అండి ఇది. యాక్చువల్లీ 84 లో లేఅవుట్ అయింది. 84 నుంచి 95 వరకు ప్లాట్స్ కింద అమ్మినారు. ప్లాట్స్ అమ్మిన తర్వాత అందరు ప్లాట్స్ కొనుక్కున్నారు, ప్లాట్ ఓనర్లు ఉన్నారు, ఎల్ఆర్ఎస్లు కట్టుకున్నారండి. ఈవెన్ కొన్ని డోర్ నెంబర్స్ కూడా తీసుకున్నారు కొందరు మెంబర్స్. ఈ రోజు ఆ తర్వాత ఏమైందంటే 2000లో వాళ్ళు మళ్ళీ ఎకరాల్లో కన్వర్ట్ చేసి పట్టదారు పాస్బుక్లు దొంగతనంగా ఆర్డీఓని తీసుకొని దాన్ని లేఅవుట్ చేసి మళ్ళీ వాళ్ళు ఎకరాల్లో అమ్మినారు. అక్కడి నుంచి డిస్ప్యూట్ స్టార్ట్ అయింది. ఆ డిస్ప్యూట్ స్టార్ట్ అయినాక మా సతీష్ సొసైటీ అనేది కేసెస్ వేసి అన్ని కేసెస్ కామన్ జడ్జ్మెంట్ వచ్చింది. 3 కేసెస్ ని కామన్ కలుపుకొని జడ్జ్మెంట్ ఇచ్చి 201 of 1999 2017లో సతీష్ నగర్ అనేది మా సొసైటీ అనేది వేస్తే మా ఫేవర్ లో వచ్చింది. ఇవన్నీ ప్లాట్స్ అని క్లియర్ గా చెప్పినారు. ఈవెన్ టెనెన్సీ యాక్ట్ ప్రకారం ఛాలెంజ్ చేస్తే అది కూడా మా ఫేవర్ లోనే వచ్చింది. టెనెన్సీ యాక్ట్ 12 years లోపల ఉండకూడదు అంటే దాన్ని కూడా ఫేవరబుల్ ఆర్డర్ మా ఫేవర్ లోనే వచ్చింది. ఆ తర్వాత 38 certificates. ఆ తర్వాత మొత్తం మేము తర్వాత ఏమైందంటే మేము సుప్రీం కోర్టు కూడా వెళ్ళినాము. ప్యారలల్ ఇక్కడ 1368 జడ్జిమెంట్ కూడా ఉంది. 1368 of 2010 ఇది కూడా మా ఫేవర్ లోనే వచ్చింది. ఆర్డీఓ ఏదైతే 2000లో డాక్యుమెంట్ చేశాడో ఇవన్నీ ఎకరాలని ఇచ్చారో దాన్ని స్ట్రక్ డౌన్ చేసింది. ఇక్కడ క్లియర్ గా ఇది కూడా ఉంది, స్ట్రక్ డౌన్ చేసింది. అన్ని క్లియర్ గా ఉన్నాయండి. సుప్రీం కోర్టు జడ్జిమెంట్ వరకు కూడా వచ్చింది. మాకు సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఏమందంటే అదే స్వామి, ఇప్పుడు మేము ఇక్కడ ఇల్లు కట్టుకుంటాం, కరెంట్ ఇవ్వట్లేదు మాకు. ఇక్కడ వెనకాల ఫారెస్ట్ పాములన్నీ తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, అందరూ ఓకే ఫ్యామిలీస్ ఉంటున్నారు ఇక్కడ. ఓకే ఇక్కడ కరెంట్ ఇవ్వట్లేదు. కరెంట్ కి అప్లై చేస్తామో ల్యాండ్ డిస్ప్యూట్ ఉందని రిజెక్ట్ చేస్తారు. కమిషనర్ గారేమో మాకు ఇస్తామన్నారు. ఇంతకుముందు సురేష్ గారు ఉన్నారు కమిషనర్ గారు, ఇక్కడ సైట్ మీదకి వచ్చారు. సైట్ మీదకి వచ్చినప్పుడు ఏమన్నారంటే మీరు పొజిషన్ లో తీసుకోలేదు, అందుకే మీకు ఇట్లా డిస్ప్యూట్స్ అవుతున్నాయి, మీరు కట్టుకోండి, అప్లై చేసుకోండి, నేను ఇస్తాను కన్స్ట్రక్షన్ పర్మిషన్ అంటే మేము కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇస్తే దానికి 20 members వేసారండి డిపిఎంఎస్ లో వేస్తే దాన్ని ఇమ్మీడియట్ రిజెక్ట్ చేస్తే హైకోర్టులో రిట్ వేసాం. రిట్ వేస్తే
అదేమన్నదంటే హైకోర్టు ఏమన్నదంటే చెక్ చేసి క్లియర్గా వాళ్ళని కరెక్ట్ అయితే వాళ్ళకి కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ ఇవ్వండి, లేదంటే మీరు వాళ్ళకి పిలిపించి వాళ్ళకి చెప్పండి ఎందుకు ఇవ్వట్లేదు, ఏంటి రీజన్, దానికి రెస్పాన్స్ లేదు. తర్వాత మళ్ళీ టీఎస్బీ పాస్లో నేను నా ఇల్లు అదొకటి, ఇంకోటి 9 నెంబర్ ఇద్దరం వేసాము, దాన్ని కూడా రిజెక్ట్ చేశారండి. ఇట్లా మమ్మల్ని హెరాస్మెంట్ చేస్తారు. మొత్తం ఇందులో 270 ఓనర్స్ ఉన్నారండి ఈ కే వెంచర్ లో. అట్లా మా సతీష్ నగర్ లో 8 వెంచర్స్ ఉన్నాయి. 8 వెంచర్స్ మొత్తం కలుపుకుంటే 2000 పై చిలుకున్నా స్వామి. లాస్ట్ వీకే సార్ హైడ్రా వచ్చింది ఇక్కడ ఇల్లీగల్